మోదీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కదిలించిన పోరాటం విద్యార్థులదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. తప్పని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారన్నారు. ఆయన రాజీనామే విద్యార్థి ఉద్యమానికి పెద్ద విజయమని కొనియాడారు. మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదని, విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మరణించిన విద్యార్థులకి ₹1 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామా విద్యార్థి ఉద్యమానికి పెద్ద విజయం. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి యువజనులు కదలటం, దేశం మొత్తాన్ని ప్రభావితం చేయటం, మోడీ ప్రభుత్వాన్ని కూగట్టే వేళ్లతో కూడా కదిలించినటువంటి పోరాటం. ఇది మొదట అడుగు మాత్రమే. మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. 2023లోనే ప్రధానమంత్రి ఆ రోజు ఇదే రకంగా నీట్లో పరీక్ష లీక్ అయితే ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విద్యా మాఫియాని అంతం చేస్తారని ప్రతిజ్ఞ చేశాడు. 3 ఏళ్ళు అయింది. విద్యా మాఫియాని అంతం చేయకపోగా ఆ విద్యా మాఫియానే మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి స్థాయికి వచ్చింది. మంత్రులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మంత్రి మొత్తం ఇప్పుడు 47 మంది సిబ్బందిని, ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీని, ఉన్నటువంటి డైరెక్టర్లని, ఇంతమంది మాఫియాలో భాగం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటే మంత్రి అన్నీ చూస్తూ ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని చూస్తూ ఊరుకున్నాడా, లేదా భాగస్వామి అయి ఉన్నాడా? ఊరుకుంటే అసమర్థుడు, పనికిరాడు. భాగస్వామి అంటే దేశానికి నష్టం. ఏ రకంగా చూసుకున్నా అతను అనర్హుడు విద్యామంత్రిగా. ఆయన ఎందుకని ఇంతకాలం కొనసాగించారు? 2 నెలలుగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా, తలొగ్గకుండా, మొండికేసి ఈరోజు చివరికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఏమంటాడు ధర్మేంద్ర ప్రధాన్? జాతీయ వ్యతిరేకుల చేతుల్లోకి విద్యార్థి ఉద్యమం పోకుండా చేయడానికి రాజీనామా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఏదో ఒక నింద మోపటమే. ఎవరు జాతీయ వ్యతిరేకులు? లక్షల కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేసి మొత్తం నీట్ పరీక్షల్ని, ఎగ్జామినేషన్ సిస్టమ్ని హైజాక్ చేసిన మాఫియానా జాతీయ వ్యతిరేకులు? దాన్ని విద్యా వ్యవస్థని, పరీక్షా విధానాన్ని ప్రక్షాళన చేసి అందరికీ న్యాయం చేయాలని చేసే పోరాట యోధుల జాతీయ వ్యతిరేకులు. ఎవరు జాతీయ వ్యతిరేకులు? అంటే అవినీతి పరులు, మాఫియాలంతా వాళ్ళకి జాతి సంరక్షకులుగాను, దేశభక్తులుగాను, అవినీతికి వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడే వాళ్ళంతా జాతి వ్యతిరేకులుగా వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళు ఏ రకంగా ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని వాస్తవాలు ఇప్పటికైనా అంగీకరించి ఈ విద్యా వ్యవస్థని విద్యా మాఫియా చేతుల నుంచి ప్రక్షాళన చేయాలి. రాకపోతే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మొత్తం సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరించారు ఢిల్లీ చుట్టూ. ఇంతకుముందు రాష్ట్రాలు, మన ఎంసెట్ ఉండేది రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలు ఎవరి సెట్లు వాళ్ళకు ఉండేవి. 15% మనం ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, మన వాళ్ళకి 15% ఇతర రాష్ట్రాల్లో దక్కేవి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయితే ఆ రాష్ట్రానికి ఇంపాక్ట్, మిగతా అందరూ సేఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చోట పేపర్ లీక్ అయితే దేశం అంతా 22 లక్షల మంది మెడికోస్ ఇంపాక్ట్ అయ్యారు. ఎందుకంటే తిరిగి విద్యా శాఖని, దీన్ని రాష్ట్రాలకు అప్పగించాలి. కేంద్రం హైజాక్ చేసింది దీన్ని. భావి భారత నిర్మాతల్ని పిల్లల సంపద అంటే అర్థం ఏంటి? పెట్టుబడి వాళ్ళు ఏమైనా ఇన్వెస్టర్స్? వాళ్ళు అంటే వాళ్ళు ఎత్తినెక్కి తల్లిదండ్రులు సారీ చేయాలా? అంటే లాభాలు సంపాదించే యంత్రాల పిల్లలని అడుగుతుంది. లాభాలు సంపాదించి పెట్టే యంత్రాల పిల్లలంటే? సంపద అంటే అదే కదా. భూమి అయితే సంపద, భూమి మీద పంటలు పండుతుంది. ఆ భూమి అంతా కూడా రైతుల చేతులు లాక్కొని కార్పొరేట్లకు ఇస్తారా? వీళ్ళు మాత్రం పిల్లల్ని కానీ లేబర్ కింద సప్లై చేయాలా కార్పొరేట్లకి? బానిసలుగా పనిచేయాలనా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు, ప్రజలకు కూడా ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు మోడీ ఎలా దెబ్బతిన్నాడో రేపొద్దున చంద్రబాబు కూడా ఇదే రకమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తే ఇక్కడ కూడా ఆయన తగినటువంటి పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నుంచి విడగొట్టుకొని, ఆ తప్పుడు విధానం నుంచి విడగొట్టుకొని ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
హాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.